పరమ పవిత్రమైనటువంటి ఆ రామనామాన్ని ధ్యానించిన, నిరంతరం స్మరించినా కూడా సకల పాపాలు పోతాయని అందరికీ తెలుసు. రామ అనేది ఒక బిర్యాక్షరం, అంటే నమో నారాయణాయ, నమశివాయ, ఈ రెండు బిర్యాక్షరాల్లో రామ అనే దాన్ని తీసుకుని ప్రపంచానికి ఇచ్చారు. గొప్ప అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి రామనామం, రాముని కన్నా కూడా రామనామం గొప్పది. అందుకే హనుమంతుడు వారు నిరంతరం రామనామ ధ్యానం చేస్తూనే ఇప్పటికీ కూడా హిమాలయాల్లో అదృశ్య రూపంలో రామనామం ధ్యానం చేస్తూనే ఉన్నారు. నిరంతరం చేసిన కొద్దీ కూడా గొప్ప శక్తిని పొందుతూ మరింత విజృంభిస్తూ ఆయన శక్తిని మరింత పెంచుకుంటూ ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండే తత్వం హనుమంతుడి వారిది. మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి ఏమిటంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండడం అనేది ఆంజనేయ స్వామి వారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎంత శక్తివంతుడైనా కూడా ఏమి తెలియని వారిలాగా అమాయకంగా నటిస్తూ సకల లోకాలని కూడా రక్షించేటువంటి పరాక్రమశాలి, బహుముఖ ప్రజ్ఞాశాలి హనుమంతుల వారు. అలాగే రామాయణంలో ప్రతి పాత్ర ఆదర్శవంతమైనదే. శ్రీరామచంద్రమూర్తి ఏకపత్ని వృతుడు, గొప్ప రాజు, గొప్ప కొడుకు, అలాగే గొప్ప సోదరుడు. ఎలా అన్నదమ్ముని, తమ్ముడిని ఎలా ఆదరించాలో తెలుసు, ప్రజలను ఎలా పరిపాలించాలో తెలుసు, భార్యకి ప్రేమను ఎలా పంచాలో తెలుసు, ఆయన భక్తులను ఎలా కాపాడాలో తెలుసు. అంతటి పరాక్రమవంతమైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని యుగాలు గడిచినప్పుడు కూడా ఈనాటికి కూడా మనం ఈ కలియుగంలో మనం మూడు ద్వారా శ్రీరామనవమి ఉత్సవాలు చేసుకుంటూ, పందిళ్ళు వేసుకుంటూ ఎంతో రామనామ ధ్యానం చేస్తూ కూడా గడుపుతున్నామంటే కూడా మన జన్మ సుకృతంగా భావించాలి. అట్లాగే సీతామహాదేవి పతియే ప్రత్యక్ష దైవంగా భావించి రావణాసురుడు లంకకి తీసుకువెళ్ళినా కూడా తొనకకుండా బెనకుండా ఆ రావణాసురుని ఒక చీడ పురుగులాగా భావించి ఆఖరికి రావణ వధ జరిగేందుకు కూడా ఆవిడ కంకణం కట్టుకుంది. అలాగే లక్ష్మణ స్వామి అద్భుతమైనటువంటి తమ్ముడు, అన్నయ్య ఎక్కడుంటే నేను అక్కడే అంటూ అడవులకు వెళ్ళి తన జీవితం మొత్తాన్ని కూడా త్యాగం చేసిన త్యాగశీలి. అలాగే భరతుడు అద్భుతమైనటువంటి వ్యక్తి. అన్నయ్య ఇది నీ రాజ్యం, నాకు అవసరం లేదు, నా తల్లి తెలియక కోరింది అని చెప్పి తల్లినే కొట్టబోయినటువంటి, అంటే ఇక్కడ కొట్టడం అంటే దాన్ని తప్పుగా తీసుకోకూడదు, అంతటి ధర్మాత్ముడైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని అడవులకు పంపినటువంటి ఉక్రోషంతో, ఆక్రోషంతో తల్లిని కూడా వధించడానికి వెళ్ళాడు. ఆఖరికి ఆయన పాదుకలు తీసుకొచ్చి రాజ్య పరిపాలన చేసినటువంటి ఘనుడు, అలాగే శత్రుఘ్నుడు, అలాగే అన్ని పాత్రలు కూడా రామాయణంలో ఆదర్శవంతమైనవే. నేటికి మనం ఆచరిస్తే మన జీవితం, మన జన్మ కూడా ధన్యమవుతుంది. శ్రీరామ జయ రామ, జయ జయ రామ అనే నామాన్ని నిరంతరం స్మరిస్తే కోటాను కోట్ల రామనామ ధ్యాన ఫలం మనకు లభిస్తుంది. శ్రీరామ జయ రామ, జయ జయ రామ, శ్రీరామ రామ రామ అనే దానిలో 1000 సహస్రనామాలు ఉన్నాయి. శ్రీరామ రామ రామ అనే దానిలో మన విష్ణు సహస్రనామం పడినట్టుగానే శ్రీరామ రామ రామ అని నిరంతరం స్మరిస్తే లక్షల కోట్ల రామనామం చేసినటువంటి ఫలితం దొరుకుతుంది. అలాగే మనందరం రామనామాన్ని నిరంతరం ధ్యానం చేద్దాం. మనం మానవ జన్మ ఎత్తినందుకు మన జన్మాన్ని ధన్యం చేసుకుందాం. జై శ్రీరామ్.